హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్ టెర్రర్ దాడికి సంబంధించి ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అయ్యేటువంటి ఆల్ కైండ్ ఆఫ్ గూడ్స్ని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎన్ఐఏ సబ్మిట్ చేసింది. సో దాంట్లో ప్రధానంగా తెలిసింది ఏంటంటే పహల్గామ్లో జరిగిన టెర్రర్ దాడికి ఒక 1 వీక్ ముందుగానే అక్కడికి టెర్రరిస్టులు చేరుకున్నారు, అరౌండ్ ఏప్రిల్ 15th అలా. సో ఆ పహల్గామ్ ఏరియాకి ఇన్ అండ్ అరౌండ్లో ఉన్నటువంటి 4 ప్లేసెస్ని అయితే చూశారు. ఆ 4 ప్లేసెస్లో ప్రధానంగా బైసారన్ వ్యాలీ ఒకటి ఉంది, ఆరు వ్యాలీ ఒకటి ఉంది, బేతాబ్ వ్యాలీ ఒకటి ఉంది, తర్వాత లోకల్గా ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉండింది. సో ఈ 4 ప్లేసెస్లో చూసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ వాళ్ళకు అటాక్ చేసిన తర్వాత టెర్రరిస్టులు అక్కడ నుంచి పారిపోయేదానికి అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ అండ్ సెక్యూరిటీ చాలా థిన్ నారో చాలా తక్కువ సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతం వచ్చేసి బైసారన్ వ్యాలీ పహల్గామ్లో ఉన్నటువంటిది. సో దాన్ని చూస్ చేసుకున్నారు. సో లోకల్గా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో హస్మి మూసా తర్వాత అలీభాయ్ అనే వీళ్ళిద్దరికీ లోకల్గా ఉండేటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఉన్నారు. ఈ టెర్రరిస్టులకు సంబంధించి సపోర్ట్ చేసేదానికి లాజిస్టిక్స్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి అన్ని రకాల ఇష్యూస్ అన్నింటినీ వీళ్ళతో కోఆర్డినేట్ చేసేదానికి లోకల్గా ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేశారు. వీళ్ళ ఓజీడబ్ల్యూ సపోర్ట్తోనే వీళ్ళు లోకల్గా ఎక్సర్సైజ్ని ఈజీగా క్యారీ అవుట్ చేయగలిగారు అని చెప్పారు. అండ్ లోకల్గా దాడి జరిగే టైంలో వాడినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్ ఫోన్స్ డిటెక్షన్కి అంత ఈజీ కాదు కాబట్టి లోకల్గా 3 శాటిలైట్ ఫోన్లు వాడినట్టయితే ఎన్ఐఏ తన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో తెలిపింది. యాజ్ ఆఫ్ నౌ ఎన్ఐఏ వచ్చేసి దగ్గరగా 2800 మందిని క్వశ్చన్ చేసింది జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన దాడికి సెంట్రిక్గా. అందులో దగ్గరగా 150 మందిని డిటెన్షన్లో పెట్టి వాళ్ళని ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంది. అందులో మెజారిటీ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్టులకి జమ్మూ కాశ్మీర్లో దాడిని ఈజీగా క్యారీ అవుట్ చేసేదానికి లోకల్గా లాజిస్టికల్లీ అన్ని రకాల సపోర్ట్స్ అందించినటువంటి ఓడబ్ల్యూజీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళలో ఎక్కువ వాళ్ళందరినీ అక్కడ లోకల్గా పెట్టి డిటెన్షన్ సెంటర్స్లో పెట్టి ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటి ఇద్దరు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో అందులో హస్మి మూసా అనేటువంటి వ్యక్తి అంతకుముందు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హార్డ్ కోర్ లష్కర్ ఏ తోయిబా కమాండెంట్గా మారిపోయాడు అతను. సో ఎన్ఐఏ రిపోర్ట్ ప్రకారము పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి వెనకాల ప్రధానంగా లష్కర్ ఏ తోయిబా, ఐఎస్ఐ అండ్ పాకిస్తానీ ఆర్మీ ఈ 3 గ్రూపులు కలిసి ప్లాన్ చేసి పహల్గామ్లో టెర్రర్ దాడిని ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేశాయి. ప్లాన్ దాడి ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా అనే దాన్ని ఆ స్ట్రాటజీ చాకౌట్ మొత్తం చేసింది మాత్రం లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్లో జరిగిందనేసి ఎన్ఐఏ ప్రిలిమినరీ రిపోర్ట్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఈ లోకల్గా జరిగినటువంటి దాడి తర్వాత లోకల్గా ఏ ప్రాంతం నుంచి ఎటు వెళ్ళాలనే దాని మీద ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా తీసుకున్నారు. అండ్ ఎవరైతే ఈ టెర్రర్ దాడిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హస్మి మూసా అండ్ అలీభాయ్ వీళ్ళిద్దరు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల వెనకాల వీళ్ళ పాత్ర ఏముందనే వర్షన్లో కూడా ఎన్ఐఏ అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఎలా అయితే ఇప్పుడు ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ అన్నింటిని బ్యాన్ చేశారు. గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీ ఫర్దర్గా ఉన్నటువంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉందో టెర్రర్ ఫండింగ్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా వీటన్నిటికీ ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎన్ఐఏ ప్రిపేర్ చేసింది ఎంక్వైరీ తర్వాత. సో దీన్ని గ్లోబల్ లెండింగ్ ఏజెన్సీస్కి సబ్మిట్ చేయడం వల్ల డెఫినెట్గా పాకిస్తాన్కి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా లెండింగ్ ఏజెన్సీస్ నుంచి దొరికేటువంటి అప్పు అవనివ్వండి, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవనివ్వండి, లేకపోతే డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్కి దొరుకుతుందో దాన్ని కొంతవరకు కట్టడి చేసేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా రేపు May 9th జరగబోయే ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో పాకిస్తాన్కి సంబంధించి దగ్గరగా 1.3 బిలియన్ ఒక ఫైనాన్షియల్ హెల్ప్ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఎకానమీని బెయిల్అవుట్ చేసేదానికి. సో దాన్ని ప్రధానంగా ఆపేదానికి ఈ ఎన్ఐఏ రిపోర్ట్ అయితే హెల్ప్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఈ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ
ట్రాక్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో మరీ ముఖ్యంగా ఈ వాడినటువంటి 3 శాటిలైట్ ఫోన్లలో రెండింటికి సంబంధించినటువంటి ఆ డేటాని అయితే బయటికి డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు. రిమైనింగ్ ఒక్క శాటిలైట్ ఫోన్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ టెర్రరిస్టులు ఎవరైతే పహల్గామ్ దాడికి తర్వాత వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్ అయితే వెళ్ళలేదు, పీఓకే ప్రాంతానికి కూడా వెళ్ళలేదు. బట్ వాళ్ళు ఇండియాలోనే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డీప్ కేవ్స్లో అయినా ఉండాలి, లేకపోతే థిక్ ఫారెస్ట్ ఏరియాస్లో దాక్కొని ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఒక ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఈ పహల్గామ్ దాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఎవరికి పోలీస్ అఫీషియల్ కానీ లేకపోతే ఆర్మీ వాళ్ళకి కానీ దొరకకుండా చాలా సక్సెస్ఫుల్గా పోలీసులను బురిడి కొట్టించుకుంటూ వాళ్ళు ఫారెస్ట్లోనూ కేవ్స్లో దాక్కుని అయితే ఉంటున్నారు. చూడాలి వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు ఏంటిది అనేసి. సో ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే ఇది. అఫీషియల్గా ఇంకొక ఫైనల్ రిపోర్ట్ అయితే ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ రిపోర్ట్ ఖచ్చితంగా ఎక్కువ మందిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే 2800 ఎంక్వైరీ చేశారో తర్వాత ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని ఎవరైతే ఎక్కువ మొత్తంలో వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారో ఈ ఇంట్రాగేషన్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రం ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చేదానికి అయితే ఆస్కారం ఉంది. అండ్ దీనికి భిన్నంగా ఉండేదానికైతే ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే లష్కర్ ఏ తోయిబా, పాకిస్తాన్, ఐఎస్ఐస్ వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మరీ ముఖ్యంగా లష్కర్ ఏ తోయిబా ఈ పర్టికులర్ అటాక్ని సీరియస్గా తీసుకొని లష్కర్ ఏ తోయిబా హెడ్ క్వార్టర్లోనే ప్లాన్ చేసిన విధానం ఏదైతే ఉందో సో దీనికి భిన్నంగా ఉండేదానికైతే ఆస్కారం లేదు. ఎందుకంటే హస్మి మూసా అనే టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత లష్కర్ ఏ తోయిబా కమాండెంట్గా మారిపోయి చాలా పెద్ద మొత్తంలో అటాక్స్కి అయితే పాల్గొనేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు కూడా అర్లియర్ ఇతని హస్మి మూసా గురించి చాలా పెద్ద మొత్తంలో రిపోర్ట్స్ అయితే వచ్చాయి. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఒక 4 టెర్రరిస్టులని పహల్గామ్ దాడి జరిగిన తర్వాత దగ్గరగా 10 days దాటిపోయింది. స్టిల్ 4 టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో సెక్యూరిటీ ఏజెన్సీస్ చూపిస్తున్న అలసత్వం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అంతకుముందు ముంబై దాడులు జరిగినప్పుడు 2008లో వితిన్ 3 daysలో అందరినీ న్యూట్రలైజ్ చేశారు. కసాబ్ అనే వాడిని పట్టుకున్న తర్వాత వాడిని లేటర్ ఫేజ్లో ప్రాపర్గా ట్రయల్స్ జరిపి వాడిని ఉరిశిక్ష వేసే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత జరిగిన టెర్రర్ దాడులు చూసుకుంటే మనము అఫీషియల్గా పెద్దవి, అన్అఫీషియల్గా చిన్నవి చాలా ఉన్నాయి. టెర్రరిస్టులను పట్టుకునే దాంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొంచెం అలసత్వంగానే ఉందని చెప్పాలి. అది పఠాన్కోట్ దాడి జరిగినప్పుడు కూడా బాధ్యులను పట్టుకునే పని చేయలేదు. పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఎవరిని పట్టుకోలేదు. ఈ రోజుకి ఎంక్వైరీ లేదు. అసలు పుల్వామా దాడి వెనకాల ఎవరుందో ఈ రోజుకి చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ పహల్గామ్ దాడిలో మాత్రం అట్లీస్ట్ దాని వెనకాల ఎవరున్నారో చెప్పగలిగారు కానీ ఈ రోజుకి ఎవరిని పట్టుకోలేని పరిస్థితి. సో ఈ రకంగా చూసుకుంటే నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత డెఫినెట్గా టెర్రరిస్టులన్నీ దాడి జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకునే అంశంలో కానీ లేకపోతే ఒక పక్కాగా కేసుని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ గవర్నమెంట్ మాత్రం ఫెయిల్యూర్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది పఠాన్కోట్ నుంచి మొన్న జరిగిన పహల్గామ్ వరకు ఏ దాడి లేకపోతే మధ్యలో జరిగినటువంటి పుల్వామా కానీ ఏ దాడి వెనకాల ఎవరున్నారనేది ఈ రోజుకి ఎవరిని పట్టుకోలేని పరిస్థితి. అంటే నరేంద్ర మోదీ టెర్రర్ విషయంలో ఖచ్చితంగా సీరియస్గా లేడు. బయటికి మాటలు చాలా పెద్దగా, చాలా గొప్పగా, చాలా బిగ్గరగా అరిసి చెప్తున్నాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీలో మాత్రం ఏ ఒక్క దాడి వెనకాతలో ఉన్న వాళ్ళని ఎవరిని పట్టుకొని ఈ రోజుకి ఎవరిని శిక్షించలేదు. అండ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులకు అగెనెస్ట్గా లేకపోతే జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అంటే మాత్రం డెఫినెట్గా నమ్మేదానికైతే ఛాన్సే లేదు. ఎందుకంటే పఠాన్కోట్లో ఎవరిని పట్టుకోవాలా, పుల్వామాలో ఎవరిని పట్టుకోవాలా, పహల్గామ్లో ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని పట్టుకొని గవర్నమెంట్, ఎవరిని పట్టుకొని ప్రధానమంత్రి జీరో టాలరెన్స్ టువర్డ్స్ ద టెర్రరిజం లేకపోతే టెర్రరిస్టులు అసలు అనేవాడే లేకుండా చేస్తాం దేశంలో అంటే నమ్మేదానికి ఆశ్చర్యం లేదు. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్ ఎన్ఐఏ రిగార్డింగ్ పహల్గామ్ దాడి వచ్చేదానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పుల్వామా దాడి వెనకాల ఎవరున్నారో ఈ రోజుకి అసలు రిపోర్ట్ లేదు, ఎంక్వైరీ లేదు. సో ఈ రోజుకి ఒక ప్రాపర్ రిపోర్ట్ రాలేదు. కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు కన్నా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకొచ్చి దేశ ప్రజలను ఒక కంటి తుడుపు చర్యగా తీసుకొచ్చారు తప్ప ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీడ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో డెఫినెట్గా టెర్రర్ విషయంలో సీరియస్గా లేదు. టెర్రర్ దాడి జరిగిన తర్వాత వాళ్ళని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి పట్టుకునే విధానం అంతకంటే సీరియస్ లేదనేది మాత్రం చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.